కింద అంతే. ఇంకొక సినిమాలు అయితే ఏమీ లేదు, పాటలు కూడా పెద్దగా ఏమి లేవు. ఫస్ట్ సాంగ్ ఏదో ఉంటుంది, బ్యారన్ మ్యూజిక్ అయితే పర్లేదు. తమన్ గారు చూసుకున్నారు, కానీ డైరెక్టర్ గారే కొంచెం ఎక్కడో నిరసపరిచారు. మారుతి గారు ఇంటి అడ్రస్ ఇచ్చారు కదా సార్, ఎక్కడ చెప్పండి వస్తున్నాం అక్కడికే మేము అడగడానికి సినిమా ఏముందనేసి. ఆ రోజు ఈవెంట్లో ఏడ్ చేశారు మీరు. ప్రభాస్ అని ఎదురుగా కూర్చుంటే అన్నా నువ్వు ఎదురుగా కూర్చుంటే నేను చూడలేకపోతున్నాను అన్న, నేను మాట్లాడలేకపోతున్నాను అన్నావు. ఏంటి ఈ సినిమా గురించి నువ్వు మాట్లాడలేకపోతున్నావు అంటే? ప్రభాస్ అన్న చిన్న డైరెక్టర్కి అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఎలా ఓడుకోవాలో మా ప్రభాస్ అన్నకి 10 మంది క్యూలో ఉన్న డైరెక్టర్లన్న సినిమా తీయడానికి వాళ్ళందరికీ మానేసి మీకు ఎందుకు అవకాశం ఇచ్చిండు అంటే? ఒక ఫ్యామిలీని డిఆర్కి రప్పిస్తారు, సినిమా తీస్తారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చిండు. ఆ రోజుల్లో పండుగ చేసుకో సినిమా ఎంత బాగా తీశారు. అలాంటి సినిమా ఒకసారి మా ప్రభాస్ అంతా అలాంటి సినిమా ఒక తీయొచ్చు కదా, ఏం తీయలేదు. అంటే మీ ప్రభాస్ అనే సినిమాని కానీ దెయ్యమే గుర్తొచ్చిందా? వేరే వాళ్ళు ఇంకెవరు గుర్తురాలేదా? ఫ్యామిలీ ఎవరు గుర్తురాలేదా? ఫ్యామిలీ సినిమా తీయడానికి గుర్తురాలేదా మీకు? కానీ నాకైతే నేను ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను, సినిమా నాకైతే ఏమి నచ్చలేదన్నా. మారుతి గారు మీరు మాత్రం ఇంకొకసారి పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళొద్దు. ఆ రోజుల్లో మీరు ఒక పెద్ద హీరోతో సినిమా తీశారు, వెంకటేష్ గారితో బాబు బంగారు సినిమా, అది ఓకే యావరేజ్ అనిపించింది సరే. అలాంటప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్టార్ హీరో మీకు అవకాశం ఇచ్చిందంటే మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి ప్రభాస్ గారిని చెప్పండి. మీరు ఎందుకు ఆయన ఉపయోగించుకోలేదు? ప్రభాస్ అన్న ఆ రోజు ప్రభాస్ అన్న స్టేజ్ మీద ఒక మాట చెప్పిండు, మారుతి గారు మీరు క్లైమాక్స్ రాసినప్పుడు గన్నతో రాస్తారా, గన్న మిషన్తోనే రాస్తారా అనుకున్నాను. నిజంగా ప్రభాస్ అని చెప్పింది అయితే నిజమే ఉంటుంది, కానీ క్లైమాక్స్లో కొన్ని ట్విస్టులు అయితే బాగుంటాయి అన్న సినిమాకి. ప్రభాస్ అని గారు చెప్పింది మాత్రం నిజమే. క్లైమాక్స్ ఒకటి ఉంటే సరిపోదు, సినిమా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఉంటేనే సినిమా బాగుంటుంది అన్న, ఒకటి గుర్తుంచుకోండి అంతే.